ఈ సమాజాన్ని చూస్తున్నప్పుడు వారి మధ్యలో జరుగుతున్నటువంటి అల్లర్లు గాని, ఈ ఆధ్యాత్మికతమైనటువంటి పేరుతో జరుగుతున్నటువంటి ఈ దురాగతమైనటువంటి సంఘటనలు గాని క్రైస్తవేతరులు చూస్తున్నప్పుడు వాళ్ళు చేసుకుంటున్నటువంటి దానికి మనం చేసుకుంటున్న దానికి ఏమాత్రం వ్యత్యాసం లేదు. మేము పండగలు చేస్తున్నాం, మీరు పండగలు చేస్తున్నారు. మేము ఎలా ప్రవర్తిస్తున్నామో మీరు అలా ప్రవర్తిస్తున్నారు. మా ప్లేస్ ఇవైనవి, మా ప్లేస్ అవైనవి అనుకుని వ్యత్యాసం లేకుండా మాట్లాడే పరిస్థితికి దిగజార్చేస్తున్నటువంటి స్థితి కనబడుతుంది ఈ రోజు క్రైస్తవ సమాజంలో. ఆలోచించాం, ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నప్పుడు ఇది నీకు బాగా అర్థమైతే క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయాన్ని ఒక క్రైస్తవుడిగా నువ్వు ఉబ్బుదెత్తాలనుకుని నువ్వు మార్చాలనుకునే తప్ప నీకు ఎప్పుడు వస్తుంది అని అడిగితే, క్రైస్తవ సమాజం వాక్యం ప్రకారంగా ఉందా లేదా నా వల్ల అయినా దాన్ని ఏదో ఒక విధంగా క్రీస్తుకి నచ్చినట్లుగా మార్చడానికి నా వంతు ప్రయత్నం చేయాలనుకునే తపన మనకు రావాలి. ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే బాధాకరమైంది. సంఘాలు వ్యక్తిగతంగా సేవకుడి దగ్గర నుంచి విశ్వాసుల వరకు స్వీయ పరిచయం అంత ప్రాముఖ్యం. ఇప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? అల్లరికి నాకు సంబంధం ఏమీ లేదు. అల్లరి జరుగుతున్న చోట నేను ఉండను. నేను సమాధానానికే కర్తను గాని అల్లరికి మాత్రం కర్తను కాదు. జరుగుతుంది నాకు సంబంధం లేదు, నా ద్వారా జరిగేది కూడా కాదు. మరి చేస్తున్న వారందరూ ఏ మైకులో చేస్తున్నారు? ఈ వేడుకలు చేస్తున్న వారు ఏ మైకులో చేస్తున్నారు? ఎవరు నీడ కింద చేస్తున్నారు ఇవన్నీ? అంటే దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రంలో దేవుడు మన గుంపులతో పాటు నడుస్తాడు అనుకునేది అంత అమాయకమైన జనాంగం బయలుదేరిందంటే ఏ విషయాల మీద అవగాహన కలిగి ఉన్నారు ఆధ్యాత్మికంగా? నిజంగా ఈ పరిస్థితులు ఆలోచించి ప్రశ్న వేసుకుంటే కొన్ని పరిస్థితులు ఇంతంత డబ్బులు వెచ్చించి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, వేడుకలు, ఈ పండగలు అనుకుంటూ వేడుకలు అంటే ఏవైతే చేస్తున్నారో అవన్నీ నిజంగా దేవుడికి సంబంధం లేదంటే మన పరిస్థితి ఎలా ఉన్నదో ఆలోచించండి. మీరున్న గ్రామాల్లో జరిగి ఉంటది ఇప్పటి వరకును. మీరున్న సంఘాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మీకు తెలుసు. ఇలాంటి వాటి విషయమే కనీసం అవగాహన మనం తెప్పించుకోకపోతే ఈ ఆధ్యాత్మిక చింతల్లో ఒక రోజు ఈ గమ్యాన్ని ముగించిన తర్వాత మనం నేరుగా వెళ్ళి ఎక్కడ కూర్చోలో తెలుసా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ఆ రోజు ఆయన అడుగుతున్న ప్రశ్నలకి అమాయకుల్లా తలదించుకుంటూ ఊరుకోవడం, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత వస్తుంది. ఆ విషయాన్ని గుర్తించుకోవాలి మనమందరం. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కనుక సంఘాన్ని క్షేమాభివృద్ధి కలిగి చేసినటువంటి పరిశుద్ధాత్మని అప్పగించి వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నా కూడా అల్లర్లో పేటు రేగిపోతున్నాయి. అంటే సంఘంలో ఆ పరిశుద్ధాత్ముడు ఉనికి కనబడకుండా వెళ్ళిపోయిందంటే పరిశుద్ధాత్ముడు పరిస్థితి ఏంటి? అసలుకేనే ఆయన పరిస్థితి ఏంటి? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు అనుకునేవాడు ఒకడు, మా సంఘంలోనే ఉన్నాడు అనుకునేవాళ్ళు ఒకడు, మేము చేస్తుందంతా పరిశుద్ధాత్మ ప్రారంభంతోనే జరిగింది అనుకునేటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఇలాగనుకుంటూ వారి గుడ్డితనంతో ముందుకు వెళ్ళిపోతా ఉంటే చూస్తున్నటువంటి సమాజాన్ని వాక్యం ప్రకారంగా ఒకవేళ స్కాన్ చేసి చూస్తే పరిశుద్ధాత్ముడు కనబడకపోతే పరిశుద్ధాత్ముడి పరిస్థితి ఏంటి? నిన్ను మార్చడానికి వచ్చాడు, సంఘాన్ని మార్చడానికి వచ్చాడు, విశ్వాసులుగా ఉంటున్నటువంటి వ్యక్తి జీవితాలు బలపరచడానికి సేవకుడిని